ఈ ఆడవాళ్ళందరూ ఎవరు? దాంతోపాటు ఇంత పెద్ద నేరం చేసిన ఆ హంతకుడు ఎవరు? వీళ్ళ అలవాటులు మారవు. ముందు మన ఉద్దేశాలు మారితే కదా వీళ్ళు మారతారు. ఆడవాళ్ళని చూసే ఉద్దేశాలు ముందు మారాలి కదా. ఈ ఆడవాళ్ల కథలున్నాయి కదా, అందులోంచి మీరందరూ కాస్త నేర్చుకోవచ్చు. అది కూడా ఈ లిస్ట్ ఉంది. ఇది ఆడవాళ్ల కోసం మగవాళ్ళే రెడీ చేసి పెట్టిన ఒక రెడీమేడ్ లిస్ట్, వాళ్ళని కంట్రోల్ చేసి ఉంచడానికి. నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా, క్రైమ్ పెట్రోల్ విమెన్ అగేన్స్ట్ క్రైమ్ కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు నేరం జరిగిన చోటు నాగ్పూర్, మహారాష్ట్రలో ఉంది. ఈ నేరం గురించి చెప్పాలంటే పూర్తి నాగ్పూరే అసలు భయపడింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈవిడే నిధి కామత్. ఈవిడ నాగ్పూర్ లో ఉన్న ఫేమస్ బిజినెస్ మ్యాన్ ప్రేమ్ కామత్ కూతురు. నిధి కామత్ పక్కన ఇంకొక డెడ్ బాడీ ఉంది కదా, ఆయన పేరు వరుణ్ షిండే. ఈ వరుణ్ షిండే వేరెవరూ కాదు, ఈయన పోయిన సంవత్సరం మినిస్టర్ శ్రవణ్ దేశ్ముఖ్ తో కలిసి పార్ట్నర్షిప్ లో ఒక బ్రహ్మాండమైన హోటల్ తెరిచారు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ కార్ దేశ్ముఖ్ గారి ఇంటి గోడ బయట నిలబడి ఉంది. ఇదిగో మీరే మీ కళ్ళారా చూడండి, అదిగో పోలీస్ కార్ కూడా వచ్చేసింది. శ్యామ్, కెమెరాని అటువైపు ప్యాన్ చేయి. అందరూ వెనక్కి తప్పుకోండి. వెనకెళ్ళండి. చెప్పేది మీకు వెనకెళ్ళండి. ఓపెన్ చేయి. సార్ రావట్లేదు సార్. మెకానిక్ ని పిలవు. ఏమండి, ఏమైంటుంది? ఏంటండి అన్యాయం? అయ్యో, ఇక్కడున్న జనాన్ని వెంటనే పంపించండి. వెనకెళ్ళండి. అంబులెన్స్ వెళ్ళాలి. వెళ్ళండి. ఇప్పుడు మీరు లైవ్ గా చూస్తున్నట్లు అంబులెన్స్ లో 2 డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం కి పంపిస్తున్నారు. దానితో పాటు ఈ కార్ ని కూడా ఫారెన్సిక్ వాళ్ళు తీసుకువెళ్తున్నారు. మీరు చూస్తున్నట్లుగా నా వెనకాల పోలీస్ కార్ కూడా బయలుదేరింది. మీరు అందరూ తెలుసుకోండి. ఇప్పుడు నిధి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు చాలా షాక్ లో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఏ ప్రశ్నలు అడగలేము. నగర్ పోలీస్ స్టేషన్. ఇలా చూడండి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడే తెలిసింది ఆవిడ పేరు నిధి కామత్, వయసు 24. ఆ అబ్బాయి పేరు వరుణ్ షిండే, వయసు 27. వాళ్ళిద్దరూ కారులో సూసైడ్ చేసుకున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏం తెలిసిందంటే వాళ్ళిద్దరూ నిద్ర మాత్రలు మింగారు అని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వరుణ్ షిండే కారులో కూర్చుని లాక్ చేసుకున్నారు. ఊపిరి ఆడకపోవడం వల్ల వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు, అంటే సూసైడ్ చేసుకున్నారు. ఇది సూసైడ్ కేసు అని పోలీసులు ఎలా ఒప్పుకున్నారు? ఎలా ఇంత త్వరగా వాళ్ళు నిర్ణయానికి వచ్చారు? పోలీసుల్ని ఎవరైనా ఫోర్స్ చేశారా, లేక ఇది నిజంగానే సూసైడే అని వాళ్ళు అనుకున్నారా? అదే అంటారు కదా, అన్నిటినీ వాళ్ళు దాచలేరు. ఎవరైనా నేరానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా గొంతిస్తారు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఇదంతా అబద్ధాలు. శ్యామ్, కెమెరా టర్న్ చేయి. ఈ కేసు దాచబడింది. మా అక్క నిధి, అలాగే తనకి కాబోయేవాడు వరుణ్ షిండే ఒక మర్డర్ జరిగింది. ఈ హత్యని మినిస్టర్ శ్రవణ్ దేశ్ముఖ్ చేశాడు. మీరు మినిస్టర్ దేశ్ముఖ్ పైన ఇంత పెద్ద ఆరోపణ వేస్తున్నారు, మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? వరుణ్ మరియు శ్రవణ్ దేశ్ముఖ్ మధ్య హోటల్ గురించి ఒక సమస్య జరిగింది. ముందే వాడు తన్ని వేరే విధంగా చూసేవాడు, ఎందుకంటే మా అక్క మిస్ నాగ్పూర్. ముందా ఉండి ఇక్కడి నుంచి పంపించు. వెళ్ళు. అంతేకాదు, మీరు జరిగిందంతా చూశారు. మా అక్కకు సల్వార్, మా అక్కని రేప్ చేశారు. మేడం కాస్త సైడ్ లో రండి. రండి మేడం, ఎవరు ఇక్కడ రమ్మంటుంటే రండి మేడం. న్యాయం తెస్తాను. అంటే మీరు ఇప్పుడు చెప్పదలుచుకునేది ఏంటి? ఈ మర్డర్లు మిస్టర్ శ్రవణ్ దేశ్ముఖ్ చేశారా? వెళ్ళిపోండి. మేడం ఇటువైపు రండి. మేడం రండి. మీకే చెప్తున్నాను మేడం. హలో, మేము అదే కోరుకుంటున్నాము, నిధికి న్యాయం జరగాలని. చెప్పండి, మేమే సాయం చేయగలం. ఎవరైనా శ్రవణ్ దేశ్ముఖ్ ని ఎదిరించగలరంటే అది ఇక్కడ మీరొక్కరే సార్. వాడికంటే మీతో పవర్ ఉంది. జనాలు మీ మాటని వింటారు. సరిగ్గా చెప్పావు ప్రీతి. నువ్వు మా పార్టీ యూత్ విభాగానికి అధ్యక్షురాలు కాబట్టి ఇలాంటి విషయాలు ఎంత డెలికేటో నీకు కూడా తెలుసు.
మన గనక ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టయితే పొలిటికల్ ఇష్యూ అవుతుంది. అలాగే డెడ్ బాడీ కూడా కరణ్ దేశ్ముఖ్ ఇంటి ముందరే దొరికింది. కేసు చాలా ఓపెన్గా ఉంది. ఇలాంటి వాటిలో మన జోక్యం అనవసరము. ఇదంతా వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ అదే కదా సార్ సమస్య. పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేయలేదు, కానీ ఈ రోజు వాళ్ళు కేసు క్లోజ్ చేశారు. ముందు నువ్వు ఏడవడం ఆపు. ఎవరు ఏం చేయలేదంటే పోనీ నువ్వే ఏదైనా చెయ్యి. నేనా? అవును, నువ్వే కేసుని రీఓపెన్ చేయించు. అవసరమైతే పార్టీని కూడా నువ్వు ఉపయోగించుకో. కానీ నేను ఏం చేయగలను? ఎందుకంటే నువ్వు యంగ్. నీలాంటి వాళ్ళు దేశానికి అవసరం. ఇక యంగ్స్టర్స్ చరిత్రనే రాశారు. ఇక విషయాన్ని నువ్వు సీరియస్గా తీసుకుంటే చాలు. ధైర్యంగా ముందడుగు వేసి వెళుతూ ఉంటావు. విజయం నీకే. నాకు పూర్తి నమ్మకం ఉంది నీకు న్యాయం జరుగుతుంది. కరణ్ కూడా నీతోనే ఉంటాడు కదా. నువ్వేమన్నా ఫూల్వా? ఎందుకు నన్ను అడగలేదు? ఇందులో నా తప్పేంటి? అక్కని హత్య చేశారు. ఆ దేశ్ముఖ్కి శిక్ష పడేంత వరకు నేను ఇక్కడ ఊరుకోలేను. ప్రీతి సరిగ్గా చెప్తుంది. తను తప్పుగా మాట్లాడుతోంది. ఏంటండి? నిధి చనిపోయింది, మనం బ్రతుకున్నాం, మనం ప్రాణాలతోనే ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాను, రిక్వెస్ట్ ని వాపస్ తీసుకో. నా రిక్వెస్ట్ ని వాపస్ తీసుకోలేను. ప్రీతి 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 తినేసి వెళ్ళమ్మా. ఏంటండి మీరు? ఇప్పుడు మిస్ నాగ్పూర్ డెత్ కేసులో ఇంకొక ముఖ్యమైన విషయం బయటపడింది. నిధి వాళ్ళ సిస్టర్ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నట్లే ఇప్పుడు ఎస్ఐటి కేసు రీఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చేశారు. అంతేకాదు, నాకు తెలిసినంత వరకు ఎస్ఐటి టీం కూడా ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఇదిగో వాళ్ళ కార్ కూడా ఇక్కడికి వచ్చేసింది. మీరే చూడండి, ఎస్ఐటి ఆఫీసర్స్ వచ్చేసారు. సార్, దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అరే, మాకంటే మీకే న్యూస్ ఎక్కువగా తెలుస్తుంది. కొత్తగా ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా మీకు చెప్తాము. ఇప్పుడు మీరందరూ వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, గుడ్ లక్ సార్, గుడ్ లక్. సార్, నాగ్పూర్ కేసులో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. మిస్ నాగ్పూర్. నిధి కామత్ పోయిన సంవత్సరం మిస్ నాగ్పూర్ గా సెలెక్ట్ అయ్యారు. అందుకే మేము ఈ కేసుకి ఆ పేరే పెట్టేశాం, మిస్ నాగ్పూర్. పేరేదైనా ఉండని, విక్టిమ్ కి న్యాయం జరగాలి. ఏంటి షిండే, ప్రతి కేసులోనూ ఇన్వెస్టిగేషన్ కి ఇంత లేట్ అవుతోందేంటి? ఏమైంది సార్? ఏమైందా? ఏంటయ్యా నువ్వు? క్రైమ్ సీన్ లో కారు నీ పోలీస్ కార్ని నడుపుకుంటూ వచ్చాడు. దీనివల్ల ఎవిడెన్స్లు అంతమై ఉంటాయని నీకు తెలుసా తెలీదా? సార్, ఆ రోజు ఆ ప్రాంతంలో విపరీతమైన జనం. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రిపోర్టర్స్ లా మారిపోయారు. గోఖలే కార్ డ్రైవ్ చేసుకుని రాకుండా ఉండుంటే అక్కడున్న పబ్లిక్ కార్లో కూర్చుని లాంగ్ డ్రైవ్ వెళ్ళుంటే. కానీ దీనివల్ల క్రైమ్ సీన్ ఎవిడెన్స్ మొత్తం నాశనం అయిపోయాయి కదా. ఏంటిది? ఇది వచ్చి ఫోరెన్సిక్ రిపోర్ట్. ఇప్పుడు దీన్ని ఎంతగా నమ్మాలి? సార్, మా సైడ్ నుంచి పూర్తిగా ప్రయత్నించాం, కానీ నిధి కామత్ సిస్టర్ ప్రీతి మిస్టర్ శ్రవణ్ దేశ్ముఖ్ మీద నింద వేసింది. దాంతో మాకు ప్రెషర్ ఎక్కువైంది. లేదు, ప్రెషర్ అలాగే ఉండనివ్వు. ఇంకా విక్టిమ్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతున్నాయో అన్నిటినీ కలెక్ట్ చేయండి. అప్పుడే మేము ఇన్వెస్టిగేషన్స్ ని సరిగ్గా చేయగలము. ఓకే సార్. ఇక బయలుదేరొచ్చు. షిర్కే సార్, విక్టిమ్ సిస్టర్ ప్రీతిని మీట్ అవుదాం. ఈ విషయం గురించి తనకు ఏం తెలుస్తుంది? ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తోంది. ఇది సూసైడ్ కాదట, మర్డర్ అట. ఓకే సార్. యు గో హెడ్. సార్, ఇతను కరణ్ కుల్కర్ని, నా ఫియాన్సీ. నిధి అండ్ వరుణ్ గురించి చెప్పు. మా అక్క అందం మాత్రం కాదు, చాలా ఇంటెలిజెంట్ అండ్ ప్యూర్ హార్టెడ్. లోకల్ బ్యూటీ కాంటెస్ట్ గెలిచిన తర్వాత ఎంతో మంది తన దగ్గర ప్రపోజ్ చేశారు. ఎవరు వాళ్ళ పేరు రాయకుండా గిఫ్ట్ అండ్ లెటర్స్ ని పంపిస్తూ ఉంటారు. కానీ తను ఎవరిని పట్టించుకోలేదు. కానీ అక్క 1 సంవత్సరం క్రితం ఎప్పుడైతే మిస్ నాగ్పూర్ అయిందో అప్పుడు మొదటిసారి వరుణ్ ని మీట్ చేసింది. అండ్ ఈ ఈవెంట్ యొక్క స్పాన్సర్ క్లియర్ స్కిన్ బ్యూటీ ప్రోడక్ట్ యొక్క ఓనర్ ని పిలవబోతున్నాము. మిస్టర్ వరుణ్ షిండే, స్టేజ్ మీదకి రండి. అండ్ మిస్ నిధి కామత్ కు ఈ క్రౌన్ పెట్టండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. It was really amazing. Thank you. Thank you. Bye bye. Bye. See you soon. Bye. అరే నువ్వా? నువ్వు ఇంకా బయలుదేరలేదా?
నేను బయలుదేరిపోయాను. విషయం ఏంటంటే అది నీకు క్రోన్ ధరించడానికి నాకు అవకాశం ఇచ్చావు. ఈరోజు నిన్ను డిన్నర్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నాతో వస్తావా? అక్కకి వరుణ్ నచ్చాడు. ఒక లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని అక్క అనుకునిందో అలాగే వాడు కూడా ఉన్నాడు. చదువుకున్నవాడు, చాలా అందం కూడా ఉండేది. పెద్ద బిజినెస్ కూడా చేయాలనుకునేవాడు. అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంచివాడు. నేను పదే పదే అతన్ని కలిశాను. నువ్వు ఆల్రెడీ చూసుంటావు, తినే ప్రీతి కాబోయే మొగుడు. ఓ హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. డ్రింక్? వద్దు వద్దు. అరే తాగండి బ్రో. వెయిటర్, డ్రింక్. అంతా బాగానే ఉండింది. కానీ వాళ్ళిద్దరి ప్రేమ గురించి మా నాన్న తెలుసుకున్నారు. మన కులమే వేరు. నేను నా కూతురు కోసం ప్రాణమైనా ఇస్తాను, కానీ ఈ పెళ్లికి మొత్తం చచ్చినా ఒప్పుకోను. ముమ్మాటికి నేను దీనికి ఒప్పుకోను. నువ్వు తనకు చెప్పొచ్చు కదా. తను చెప్పేది కాస్త వినండి. నాన్న ఒకసారి మీట్ అవ్వండి, ఒకసారి మాట్లాడి చూడండి. ఇలా చూడండి, నాకు మీ దగ్గర నుంచి ఏమొద్దు. ఒకసారి మీరు మీట్ అయ్యారంటే తన మీద ఉన్న అభిప్రాయం అంతా మారుతుంది. నాన్న ప్లీజ్ ప్లీజ్, అమ్మ మీరే చెప్పండి. ఏంటి మీరు? నాకంటూ ఒక బిజినెస్ ఉంది. పైగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నాను. దానికోసం లోన్ తీసుకున్నాను. నేను ఆ రెస్టారెంట్ని శ్రవణ్ దేశ్ముఖ్ పార్ట్నర్షిప్తో ఓపెన్ చేయబోతున్నాను. ఏంటి? ఆ శ్రవణ్ దేశ్ముఖే ఒక ఫ్రాడ్. వాడొక నీచుడు. కాదు కాదు కాదు, వాడు అలాంటి వాడు కాదు. చూడండి, వాడు పొలిటీషియనే, కానీ వాడి గురించి నాకు తెలుసు. వాడు చాలా మంచోడు. ఒక్క నిమిషం. రేపు నా కూతురు ఆ శ్రవణ్ దేశ్ముఖ్ని కలవాల్సి వస్తుంది. అందువల్ల నేను దీనికి ఒప్పుకోలేను. అర్థమైందా? ఆ తర్వాత నాన్న మా అక్కతో నాన్న చూసిన ఒకరిని పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేశాడు. కానీ అక్కకి వరుణ్ అంటేనే ఇష్టం. తన్నే పెళ్లి చేసుకోవాలని ఇష్టపడింది. కానీ నాన్న ఏమో పెళ్లికి ఒప్పుకోలేదు. అప్పుడు అక్క వరుణ్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. మేము కూడా అక్కడే ఉన్నాం. అరే ఏంటిది? స్టార్ట్ చేయండి. మేము ఇంకా ఎంతసేపు నిల్చోవాలి? మా కాళ్ళు నొస్తున్నాయి. స్టార్ట్ చేయండి. మీరెందుకు ఇలా సిగ్గుపడుతున్నారు? అరే ఏంటి? ఒక సెకండ్. కంగ్రాచులేషన్స్. అరే పదండి, ఇవన్నీ మళ్ళీ చేసుకోవచ్చు. అందరు రండి. ఇప్పుడు మనం ఒక గ్రూప్ సెల్ఫీ దిగుదాం. సెల్ఫీ. ఏంటిది ఇది? మీ మొహం ఎందుకు ఇలా ఉంది? మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. కొంచెం సంతోషంగా నవ్వండి. అరే ఏం లేదు, నేను బానే ఉన్నాను. విషయం ఏంటంటే అనుకోకుండా అంతా జరిగిపోయింది. నీవి పేరెంట్స్కి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో. ఇంకా హానెస్ట్లీ చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది, కానీ పెళ్లి. ఒక మార్గం ఉంది. మీ ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకోండి, జాలీగా ఉంటుంది. అరే చాందిని, ఇవన్నీ సినిమాలో చూడడానికి బానే ఉంటుంది, కానీ అసలైన జీవితంలో ఎలా ఉంటుంది? మా చదువు, మా పిల్లల చదువు, మా భవిష్యత్తు, వీటి పరిస్థితి ఎలా సర్వే అవుతాం? ఈ విషయం పక్కన పెట్టు. ఈ విషయం మా పేరెంట్స్కి తెలిస్తే ఏంటి పరిస్థితి? అలాగే ఈ విషయం తన పేరెంట్స్కి తెలిసిందంటే ఇంకంతే చంపేస్తారు. ఐ డోంట్ వాంట్ దట్. సో ఇట్స్ నాట్ రైట్. నా వల్ల మా అమ్మ నాన్న అవమాన పాలవడం, దానికి నేను ఒప్పుకోను. అరే ఈ రోజైనా సంతోషంగా ఉండు. నీకు ఎంగేజ్మెంట్ అయింది. చూడండి, ఇప్పుడు మీరు అక్క ఇద్దరు కలిసి డాన్స్ చేయండి. అంతా బాగానే జరిగింది సార్. సంతోషంగా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి బయలుదేరడానికి ఇష్టం లేదు సార్. అయినా అక్కడ చాలా లేట్ అయింది సార్, అందుకే బయలుదేరాం. బయలుదేరే ముందు అక్క డైరెక్ట్గా ఇంట్లో వచ్చి చూస్తానని చెప్పింది. తర్వాత మాట్లాడతాననింది. తర్వాత వాళ్ళిద్దరూ వరుణ్ కారులో బయలుదేరారు. మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. కరణ్ నన్ను ఇంట్లో డ్రాప్ చేశాడు. కానీ ఆ తర్వాత మరుసటి రోజు. దీని వెనకాల శ్రవణ్ దేశ్ముఖ్ హస్తం ఉందని ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే అతను మంచోడు కాదు సార్. మా అక్క నాతో చెప్పింది. వరుణ్ తనతో శ్రవణ్ దేశ్ముఖ్ని మీట్ చేసినప్పుడు అక్కతో వాడు చాలా తప్పుడు పనులు చేశాడు. సార్, మహిళలు మాకు అది తెలిసిపోతుంది. వాళ్ళు చూపుతో ఎటాటోళ్ళని తెలిసిపోతుంది. ఏమనుకొని ముట్టుకుంటారో. ఒకరోజు వాడు అక్కని ఇంటికి పిలిచాడు. వరుణ్ మావయ్య బిజినెస్ గురించి మాట్లాడడానికి అక్కతో నేను కూడా వెళ్ళాను. మిస్ నాగ్పూర్, మీరు ఇష్టపడితే మిమ్మల్ని పార్టీ ఒక అంబాసిడర్గా చేస్తాను. మాతో గనక ఉంటే ఇక్కడ మాత్రమే కాదు, వరల్డ్ ఫేమస్ అయిపోతావు. ఏమంటావు? పార్టీలో జాయిన్ అవుతావా? వద్దు, థ్యాంక్ యూ. నాగ్పూర్లోనే బాగుంటుంది. ఒకరోజు నేను అకస్మాత్తుగా ఇంటికి త్వరలో వచ్చాను.
అప్పుడు ఇంట్లో ఎవరు లేరనుకున్నాను. ఇంటి తలుపు తెరిచిన వెంటనే అక్కడ నేను ఏరా చేస్తున్నావు? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? వరుణ్ణి చూసి నిన్ను వదిలిపెడుతున్నాను. నీతో మాట్లాడను, నీ ముఖం కూడా నేను చూడను. లీవ్. నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? బయటికి పో. అప్పుడు శ్రవణ్ ఏమీ చేయలేదా? చేశాను సార్. దాని తర్వాత వరుణ్కి చాలా ఇబ్బంది పెట్టింది. హ్మ్. వరుణ్ బిజినెస్ కోసం ఎంత డబ్బు వేశాడో అతనితో చెప్పకుండా డబ్బు మొత్తం తీసుకుంది. వరుణ్ మార్కెట్లో అప్పు తీసుకున్నాడు. వడ్డీ వరుణ్ కట్టేవాడు. బిజినెస్ కూడా చాలా నష్టమైంది. కానీ ఏ డబ్బుని బిజినెస్లో చేయాలి అదంతా చేయలేదు. మధ్యలో శ్రవణ్ మొత్తం డబ్బుని తీసుకున్నాడు. ఈ విషయం గురించి శ్రవణ్ ముందే నాకు చెప్పాడు. నన్ను చూసేనారా నువ్వు మోసగాడు అంటున్నావు? దీనికంటే నీచమైన పదం ఇంకోటి ఉండదు. నువ్వు కిరాతకుడివి, నమ్మక ద్రోహం చేశావు. ఏయ్, మర్యాద ఇచ్చి మాట్లాడు. నువ్వెంత మోసగాడవో ఈ రోజు అర్థమైంది. నిధిని తప్పుగా చూస్తున్నావు కదా. తన ఇంటికి వెళ్ళావు కదా, తనపై చెయ్యేస్తావా? నీ అమ్మాయి మీద కూడా ఇలాగే చెయ్యేస్తావా? వదిలేండి. నువ్వు నా పార్ట్నర్వి, అందుకే నిన్ను కొట్టి వదిలేస్తున్నా. లిమిట్ క్రాస్ చేసావో నిన్ను కనపడకుండా చేస్తా, గుర్తు పెట్టుకో. అలాగే మన యొక్క పార్ట్నర్షిప్ని ముగించేసుకుందాం. ఏంటి? గొడవ పడితే పార్ట్నర్షిప్ పోతుందా ఏంటి? నువ్వు తీసుకున్న డబ్బులు వెంటనే తిరిగి ఇచ్చేసాయి. ప్రతి డబ్బుకి లెక్కుంది, అర్థమైందా? రే, ఆ డబ్బును నువ్వు మర్చిపో. అలాగే మిస్ నాగ్పూర్ని మర్చిపో. గొడవ జరిగిన 1 నెలలో ఇద్దరు చనిపోయారు సార్. ఆ తర్వాత వాళ్ళని కారులో చూశాను. చాలా దారుణమైన స్థితిలో నా అక్క బట్టలు. నేను నిజం చెప్తున్నాను సార్. శ్రవణ్ నిధిని రేప్ చేసి తర్వాత మర్డర్ చేసి ఉంటాడు. నిధి సల్వార్ మోకాల దాకా ఉండేది సార్. ఎవరైనా సూసైడ్ చేసుకుంటారంటే వాళ్ళ బట్టలు మొత్తం చల్లపిల్లి అవ్వదు సార్. వాళ్ళ శరీరం మొత్తం గాయాలుండేది. దాన్ని చూసిన తర్వాత ఎవరో వాళ్ళని దాడి చేశారని సార్. ప్లీజ్ మీరు శ్రవణ్ దేశ్ముఖ్ని వదిలిపెట్టకండి. వాడికి చాలా కఠిన శిక్ష వేయండి. సార్, శ్రవణ్ దేశ్ముఖ్ యొక్క CDR రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆ రోజు సాయంత్రం తను ముంబైకి వెళ్ళాడు. తర్వాత నైటే తిరిగి వచ్చాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి నుంచి తొందరగా బయలుదేరాడు. మధ్యాహ్నం కూడా ఇంటికి ఒకసారి వచ్చాడు. సార్, అన్నీ ఈ రిపోర్ట్లో మెన్షన్ అయి ఉన్నాయి. సార్, ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దీని గురించి ఎవరూ అతన్ని ఏమీ ప్రశ్నించలేదు. ఏ ప్రశ్న అడగలేదా? లేదు సార్. మనం వెళ్ళి అడుగుదాం. చెప్పండి సార్. శ్రవణ్ గారు ఉన్నారా? అయితే ఉండండి సార్. బయట పోలీసులు వచ్చారు. వాళ్ళకి ఏం కావాలి? అరే, మీరు పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా వస్తారు? నీ సార్కు చెప్పు, SIT ముంబై నుంచి వచ్చామని చెప్పి మిస్ నాగ్పూర్ కేసు విషయంగా మాట్లాడాలి. మీరు ఇక్కడ నుండి వెళ్ళండి. ఈ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ నాకు మాట్లాడాలి. వేరే ఆప్షనే లేదు, నిన్ను ప్రశ్నించాలి. వారెంట్ ఉందా మీ దగ్గర? లేదు కదా. వారెంట్ దొరికితే అప్పుడు ఇక్కడ తీసుకురా. రండి వెళదాం. ఇప్పుడు మీరు చూసినట్లే SIT దేశ్ముఖ్ ని కలవనీకొచ్చారు. ఎందుకంటే విక్టిమ్ చెల్లెలు ఈయన పైన ఆరోపణ వేశారు. కానీ ఇప్పుడు శ్రవణ్ దేశ్ముఖ్ కోఆపరేట్ చేయడం లేదు. SIT వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ కేసుకి సంబంధించిన అప్డేట్లు మీకు అందిస్తూ ఉంటాము. మీరు చూస్తూనే ఉండండి TV13. కెమెరామెన్ తో పాటు మోహిత్ శర్మ. మీరే చూశారు కదా, ఇంకా మౌనంగా ఉంటారా? ఇప్పుడు కూడా వాడు హంతకుడు కాదంటారా? నానా, మీరు ఆ ఫోన్ చెప్పండి దేశ్ముఖ్ గారు. ఏం చెప్పను? చెప్పడం వల్లే కదా సమస్యలనే పెరుగుతున్నాయి. నీ కూతురుందిగా ప్రీతి, తను నాకెదురుగా మాట్లాడుతుంది. చంప 2 పగలగొట్టండి. ఆ తర్వాత అర్థమయ్యేలా చెప్పండి. నేను చెప్పేటట్టు వచ్చిందంటే చాలా కష్టం అవుద్ది కామత్. మీ బిజినెస్ మూసుకోవాల్సిందే, అది వేరే విషయం. సరే, గుడ్ నైట్.
ఏవండి ఏవండి నేను చెప్పేది కాస్త వినండి. ఆగండి ఆగండి, అరే ఆగండి. నేను దీని మీద రాయ్, చెప్పేది- దీని మీద రాయ్. నేను పెద్ద తప్పు చేశాను, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చెయ్యొద్దు అని రాయ్. రాయ్. నాన్న మీకు తెలుసు నేను రాయను. ప్రీతి, మీరేం చేస్తున్నారండి? నాన్న, శ్రవణ్ దేశ్ముఖ్కి మీరు సపోర్ట్ చేస్తారా? వాడితో కలిసి అక్కని మామని చెప్పడానికి ప్లాన్ చేశారా? ప్రీతి. ఎందుకంటే ఈ పెళ్లి మీకు ఇష్టం లేక జరిగింది. ప్రీతి నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? ఇంట్లోంచి బయటికి పో, బయటికి పో. ఏంటండి ఏం చేస్తున్నారండి? ఇలా చూడండి, ఒక బిడ్డని పోగొట్టుకున్నాను, ఇంకో బిడ్డని పోగొట్టుకోవాలనుకోలేదు. నోరు పోయి. నువ్వేం మాట్లాడకూడదు. దీని బుర్రలో ఉన్న పిచ్చంతా పోయేంత వరకు నేను దీని మొహం కూడా చూడను. వెళ్ళి ఇక్కడిచ్చే. మీరు నన్ను బయటికి పంపించద్దు. మీలాంటి ఒక పనికిరానోడితో నేను ఉండను. కానీ ఆ అక్క కేసు గెలిచేలా చేస్తాను. ప్రీతి ప్రీతి నేను చెప్పేది వినమ్మా, ఆగమ్మా. ఇప్పుడేం చేయాలి కరణ్? ఇల్లు వదిలి వచ్చేసాను. ఏంటి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఎంజీ రోడ్డు మీద. సరే అక్కడే వెయిట్ చేయి, నేను వస్తాను. పద. ఇక్కడ నా ఇంటికి వేరెక్కడా? పెళ్లికి ముందు నీ ఇంట్లో ఎలా నేను ఉండగలను? నా దగ్గర సొల్యూషన్ ఉంది. వేరే వేరే రూమ్లో ఉండొచ్చు. చాలా రోజులు కాదు, పెళ్ళయ్యేదాకా. సరేనా? రా. ప్రస్తుతం మన ఇద్దరి పెళ్లి కంటే ఆ అక్క కేసులో న్యాయం జరగాలి. అమ్మా, చల్లగా ఉండమ్మా. మామ, ఎలా ఉన్నారు మీరు? ఇలా రా. రా. ఏమైందమ్మా? ఒక నిమిషం. మీ నాన్న ఏమీ అనరు. అసలు దీన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఏంటి నువ్వు? ఈ ఇంటికొచ్చే కోడలు మర్చిపోయావేంటి? నీ చేతులతో తనకి గాజులు ఇచ్చావు కదా. కోడలుగా రాబోతుంది, ఇంకా కోడలు కాలేదుగా. అమ్మ ఈ రోజు కాకపోతే రేపు పెళ్లి జరుగుతుంది కదా, తర్వాత ఇక్కడే వచ్చేది కదా. అయితే ఇంకేంటి? నాకన్నీ ఉన్నాయి, కానీ ఇది ఇక్కడ ఉండకూడదు. నేను చెప్పేది వినుమా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్నని కూడా తీసుకెళ్ళు. ఎందుకంటే ప్రీతి ఈ ఇంట్లోనే ఉంటది. అర్థమైందా? నువ్వు దీనికోసం మమ్మల్ని మా ఇంట్లోంచే పంపించబోతున్నావా? మీ ఇల్లా? అమ్మా, నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావు. ఇది నా ఇల్లు. నువ్వు నాన్న నా పేర్లో ఉండే ఇల్లుని తీసుకున్నారు. గుర్తు లేదంటే పేపర్ తెస్తాను. కరణ్, హా? అంతా ఓకేనా? హా. అంతా ఓకే కదమ్మా? నువ్వు నాతో రా, నీకు నీ రూమ్ చూపిస్తాను. ప్రీతి తన అక్కకి బావకి న్యాయం ఇప్పించాలని బయలుదేరింది. కానీ ఈ ప్రయాణం చాలా కష్టం. ఇప్పుడు శ్రవణ్ మాత్రం కాదు, ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా శత్రువుగా మారారు. అండ్ రాజకీయ కారణంగా గజేంద్రన్ కొంచెం కూడా హెల్ప్ చేయలేదు. ఇలాంటి టైంలో ప్రీతితో ఎవరైనా ఉన్నారు అంటే అదే కరణ్. కరణ్ తనతో ఉండి సపోర్ట్ ఇవ్వడం వల్ల ప్రీతి ఈ పోరాటంలో కొనసాగింది. ప్రీతి అప్పుడప్పుడు ఎస్ఐటికి కాల్ చేసి కేస్ ప్రోగ్రెస్ గురించి బాగా తెలుసుకుంది. ఎస్ఐటి ఏదో ఒకటి కనిపెడుతుందని పాపం తను నమ్మింది. శ్రవణ్ ని శిక్షిస్తారు అనుకుంది, కానీ ఇదంతా జరగలేదు. శ్రవణ్ ఇన్వెస్టిగేషన్ లోకి రావాలి అని వీళ్ళు కోర్టు ఆర్డర్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఎస్ఐటికి మొదటి క్లూ చేతికి దక్కింది. శ్రవణ్ ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేయడానికి కోర్టు ఆర్డర్ కోసం వాళ్ళు వెయిట్ చేసేటప్పుడు అప్పుడు ఎస్ఐటికి మొదటి క్లూ చేతికి దక్కింది. ఇక్కడ చూడు, ఇక్కడ వరుణ్ ముక్కు చాలా రెడ్డిగా ఉంది, కానీ నిధి కళ లేదు. సార్, ఇది పాత గాయమై ఉండొచ్చేమో. పిఎం రిపోర్ట్లో అలాంటిదేమీ మెన్షన్ చేయలేదు. అందువల్ల పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి చూస్తే వీళ్ళు నిద్ర మాతలు తిన్నారు. కానీ నన్ను అడిగితే వాళ్లకు మాతర్లు ఇవ్వబడ్డా. మత్తులో ఉన్నా కూడా వాళ్ళు చనిపోకపోవడం వల్ల వాళ్ళని కారులో వెనకాల సీట్లో కూర్చోబెట్టారు. కార్ని గోడకి దగ్గరగా పార్క్ చేశారు. ఆ తర్వాత హీటర్ని ఆన్ చేశారు, బండిని లాక్ చేశారు. అప్పుడే ఆక్సిజన్ అయిపోతుంది. శ్వాస ఆడకుండా ఇద్దరూ చనిపోతారు.
షర్కే ఇదొచ్చి సూసైడ్ కాదు, ఖచ్చితంగా ఇది మర్డర్. వాళ్ళిద్దరూ చనిపోకపోవడం వల్ల నేరస్తుడు భయపడి ఉండాలి. వేకువజామున ప్రజలందరూ వస్తుంటారు, అందువల్ల అతను ఈ తలుపుని తెరిచుండాలి. వాడు కుషన్ని చూశాడు, వెంటనే దాన్ని తీసి తనని బాగా నొక్కుండాలి. ఇప్పుడు వరుణ్ణి కూడా చంపాలని అనుకున్నాడు. కానీ సార్, బండిని గోడ కానిచ్చే కదా నుంచోబెట్టారు. అప్పుడు వరుణ్ సోని డోర్ని ఓపెన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. కానీ షిర్కీ, నువ్వు ఫోటోలో చూసావా? వరుణ్ బాడీ తలుపుకి అటువైపుగా వాలుంది. అందువల్ల వరుణ్ణి హత్య చేయడానికి వాడు నిధి పైన ఎక్కి అటువైపు వెళ్ళాడు. ఆ తర్వాత వరుణ్ మొహాన్ని కూడా బాగా నొక్కాడు, కానీ ఫోర్స్ ఇవ్వలేకపోయాడు. ఒకటి వాడు కుషన్ని కిందకి నెట్టుండాలి, లేదంటే కుషన్ కింద పడిపోయి ఉండాలి. ఆ తర్వాతే అతను ముక్కులు మూసుండాలి. అందువల్లే ముక్కు బాగా రెడ్డుగా ఉంది. ముక్కు నొక్కడం వల్లే వాడు చనిపోయాడు. దీని గురించి నువ్వేమంటావు? సార్, ఇది సాధ్యమైన పని అనుకుంటా సార్. సార్, ఇప్పుడు మీరు వరుణ్ ముక్కు నొక్కడం కోసం ఇక్కడ కొంచెం సపోర్ట్ చేశారు కదా సార్. అప్పుడైతే హంతకుడు కూడా ఇలా సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా సార్, బాడీని అడ్జస్ట్ చేయడానికి. సాధ్యం ఉంది. అలా అయితే గ్లాస్లో నేరస్తుడి ఫింగర్ ప్రింట్స్ ఉండాలి. దాన్ని వీళ్ళు మిస్ చేశారు. హైదరాబాద్ నుండి ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ని పిలవండి. కార్ని ఫుల్గా ఎగ్జామిన్ చేయి. ఓకే సార్. ఈ శ్రవణ్ దేశ్ముఖ్ ఏమయ్యాడు? తొందరగానే మాట్లాడతాడు సార్. నీకు తెలుసా, నాగ్పూర్లో మన పార్టీ పరిస్థితి బాగా దిగజారిపోతుందని? నాకు అన్నీ తెలుసు కదం సార్. ఇదంతా మీడియా వాళ్ళ పని మాత్రమే. మీరు గనక సహాయం చేయలేదు అంటే ఈ కేసు మన చేయి దాటిపోతూనే ఉంది. నేనంత సరి చేస్తాను కదం సార్. త్వరగా చేయాలి, లేదంటే నీ పొలిటికల్ కెరియర్ అంతా శవాసనంలోకి వెళుతుంది. అలాగే అండి. నీ ఫోన్ ఇవ్వు. ఒకవేళ రికార్డ్ చేస్తే నువ్వు చూపించు. ఎందుకు రమ్మన్నావు? ఇదిగో చూడు, ఎస్ఐటి వాళ్ళు ఊకే నా వెనకాల వెంబడిస్తున్నారు. వాళ్ళని ఆపు, అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా ఆపిచ్చే. ఇదే అందరికీ మంచిది కూడా. అంటే మా అక్కకి బావకి అన్యాయం చేశావు కదా, దానికి ఏమంటావు? నీ అక్క తన ప్రేమికుడితో సూసైడ్ చేసుకుంది. దానికి కూడా మీ నానే కారణం, నేను కాదు. మీ నాన్న ఎందుకు మిమ్మల్ని ద్వేషిస్తున్నారో నాకు తెలియట్లా. మీ కుటుంబ ప్రాబ్లం వల్ల నా పొలిటికల్ కెరీర్ అయితే నాశనం అవుతుంది. హైకమాండ్ కూడా కోపంగా ఉన్నారు. హైకమాండా? నువ్వు జైలుకి వెళ్తే హైకమాండ్ ఏం చేస్తారో నేను చెప్తా. చాలు ఆపు. అట్లా అయితే నువ్వు వినవా? దీనికి నేను ఒప్పుకుంటానని ఏ నమ్మకంతో ఇక్కడికి వచ్చావు? త్వరలోనే నీ అక్కను నువ్వు కలవబోతున్నావు అనుకుంటా. దీనికి అర్థమేలా చెప్పు, లేదంటేనా? ప్రీతి, నువ్వు టెన్షన్ అవ్వకు. ఎంత భయపడ్డాడో తెలుసా? ఇక్కడే నువ్వు గెలిచావు, అంత సరి అవుతుంది. సార్, ఏదైనా విషయం తెలిసిందా? ఏదైనా హెల్ప్ దొరుకుతుందా? చెప్తాను. ఈ విషయం ఏమిటంటే నీ జీవితం బాగుపడుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక సిఐడి వాళ్ళంతా వచ్చారు కదా, వాళ్ళని మర్యాదగా వెనక్కి వెళ్ళమను. ఇలా చూడమ్మా, జరగాల్సిందేదో జరిగిపోయింది. అనవసరంగా ఇబ్బందులో పడకు. ఏంటి మీరేమంటున్నారు? మిమ్మల్ని నేను గురుగా చూశాను. మీరే నాకు ఎస్ఐటి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. అవునవును, నేనే ఆప్షన్ చెప్పాను, కానీ ఇప్పుడు నేనే కదా ఆపమంటున్నాను. నన్ను గురువుగా భావించినట్టయితే దీన్ని వెంటనే ఆపు. అక్కకి న్యాయం దొరికేంత వరకు నేను ఏది చెయ్యను. చూడమ్మా, నీకు విషయం అర్థం కావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. దీనివల్ల నీకేదైనా జరగరాంది జరిగితే. నీకేమనిపిస్తోంది? నాకు అదే అనిపిస్తుంది. శ్రవణ్నే ప్రీతిని చంపేసి ఉంటాడు. నిన్న నా ముందే ప్రీతిని బెదిరించాడు. త్వరలోనే మీ అక్కను నువ్వు కలవబోతున్నావు అనుకుంటా. అందుకే తను చాలా అప్సెట్గా ఉండేది. ఎవరూ లేని చోటుకి తను ఎందుకు వెళ్ళుండాలి? నాకు తెలియదు సార్. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తను ఇంట్లో లేదు సార్. తను వెళ్ళింది అమ్మ నాన్న కూడా చూడలేదు.
తన అమ్మ నాన్ని చూడ్డానికి వెళ్ళిందని అనుకున్నాను. సరే, నువ్వు వెళ్ళొచ్చు. షిర్కే, వీడి స్టేట్మెంట్ని క్రాస్ చెక్ చేయి. ఇంకా క్రైమ్ సీన్, దాన్ని కూడా పరీక్షించాలి. ఎన్ని సీసీటీవీలు ఉన్నాయో అన్ని ఫుటేజ్లు కావాలి. ఒకవేళ ప్రీతి ఆట పట్టిద్దామని కంప్లైంట్ ఇచ్చిందా ఏంటి? కావాలంటే కంప్లైంట్ నేను కూడా ఇస్తాను, కానీ ఆధారం ఏది? ఆధారం లేకపోతే కంప్లైంట్ దేనికి పనికిరాదు. సరే, ఆ వరుణ్తో గొడవ పడ్డావే, అది కూడా అబద్ధమేనా? అవును, నిజమే. అది మా మధ్య గొడవ అయితే ఉంది, మేము గొడవ కూడా పడ్డాం. మరి ప్రేమ్ కామత్ని బెదిరించింది కూడా నువ్వే కదా? ప్రీతి నా మీద కంప్లైంట్ ఇస్తాం వల్ల హైకమాండ్ నుంచి నాకు బెదిరింపులు వస్తానే ఉన్నాయి. అప్పుడు నేనేం చేయను, పిల్లని జాగ్రత్తగా చూసుకొని ప్రేమ్ దగ్గర చెప్పాను. నేను నిధి దగ్గర తప్పుగా ప్రవర్తించావే, అదేంటి? సార్, అమ్మాయి అందంగా ఉంటే ఎవరైనా అలానే చేస్తారు. వరుణ్ మూల్యంగానే తనకు పరిచయం అయింది, కొంచెం అట్లనే ఉంటుంది. కానీ ఒకటి, ఆ గజన్ చంద్ర చేసినట్టు నేను ఎలాంటి కేవలమైన పని తన దగ్గర చేయలేదు. అలా అంటే వాడే నిధిని తప్పుగా చూశాడు. నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది, కావాలంటే వేసి చూపిస్తా. ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఏమన్నాడో మీరే వినండి కాస్త. ఒరే మిస్ నాగపూర్ అంటే అర్థమైంది కదా, నేను కూడా అదే విధంగా చేయగలను. జాగ్రత్త. కేసు సంబంధించిన అప్డేట్లు ఇస్తున్నాము. ఈ కెమెరా అదిగో అటువైపు తింపు. సార్, మిమ్మల్ని ఏమేం ప్రశ్నలు అడిగారో చెప్పగలుగుతారా? నో కమెంట్స్. సార్, వాళ్ళు మిమ్మల్ని ఏమడిగారో చెప్తారా ప్లీజ్? మీరు లైవ్ గా చూశారు కదా, 4 గంటలు పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ జరిగింది. దేశ్ముఖ్ గారు ఇప్పుడే బయటికి వెళ్తున్నారు. ఆయన రియాక్షన్ చూసిన దాన్ని బట్టే తెలుస్తుంది పోలీస్ కి ఆయనకి ఎదురుగా ఏ ఆధారం దొరకలేదని. అంతేకాదు, ఆయన బయటికి వచ్చి వి సింబల్ కూడా ఫ్లాష్ చేయడం చూశారు. ఈ కేసు గురించి లైవ్ అప్డేట్స్ మేము మీకు అందిస్తూనే ఉంటాము, చూస్తూ ఉండండి టీవీ 13. సార్, యాంటీ క్లైమాక్స్ అయిపోయింది. మన దగ్గర వాడికి ఎదురుగా సాక్ష్యమే లేదు సార్. వీళ్ళు రాజకీయాల్లో బాగా ముదురు క్యాండిడేట్లు, కానీ వీడొక కొత్త యాంగిల్నిచ్చాడు. నిజంగానే ఈ గజేంద్ర చంద్రాకర్ ఈ కేసులో ఇన్వాల్వ్గా ఉన్నాడా, లేదా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ శ్రవణ్ అతని పేరు చెప్పాడా? సార్, ప్రీతి యొక్క పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలిసింది బ్లడ్ లాస్ వల్లనే తను చనిపోయింది రాత్రి 12 నుంచి 2 గంటల లోపల. సార్, నేను చూసినంత వరకు తన బాడీలో ఏ మార్కు లేదు. అంతేకాదు, తన బాడీలో ఏ ఇంజరీ కూడా లేదు. రేప్ లాగా ఏది జరగలేదు సార్. కరణ్తోనే కదా ఉండేది. సార్, అతని పిలువు. డిఎన్ఏ శాంపల్ తీసుకునే అవసరం లేదు. అదేంటంటే మేమిద్దరూ సార్, శ్రవణ్ బెదిరించిన తర్వాత ప్రీతి చాలా అప్సెట్గా ఉండేది. నేను తనకి సపోర్ట్ చేశాను, నేను తనకి హెల్ప్ చేశాను సార్. తర్వాత మాకు తెలియకుండా మేము చాలా ఇన్వాల్వ్ అయ్యాం, మాకే తెలియలేదు. ఆ తర్వాత తన కండిషన్ నువ్వు అనువుగా మలుచుకున్నావు. అమ్మ మీద ఒట్టు సార్, నేను అలాంటిది ఏది చేయలేదు. మా ఇద్దరికీ దీంట్లో సంబంధం ఉండేది సార్. నెక్స్ట్ వీక్ పెళ్లి చేయాలని అనుకున్నాం సార్. సార్, ఇలా చూడండి సార్, నేను వెడ్డింగ్ కార్డు కూడా వేశాను సార్. చూడండి సార్, నా క్లోజ్ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి పంపించాలని పెట్టుకున్నాను సార్. పెళ్ళిని చాలా సింపుల్గా పెట్టుకోవాలని అనుకున్నాను సార్. ఆ తర్వాత ఏమైంది సార్? నేను ముందు చెప్పేశాను సార్. వర్క్ మీద నేను బయటికి వెళ్ళాను. నేను మళ్ళీ వచ్చినప్పుడు ప్రీతి అయితే ఇంట్లో లేదు. నువ్వు చాలా అందంగా కథలు చెప్తున్నావు. కో ఇన్సిడెంట్, తెలుగులో దీన్ని అనుకోకుండా జరిగిందని అంటారు. అంటే అలా అంటే ఏంటని తెలీదా? మా డేటాకు సంబంధించి నీ మొబైల్ స్విచ్ ఆఫ్ అవడానికి ముందు ప్రీతి ఎక్కడైతే హత్య చేయబడిందో దాని చుట్టుపక్కల లొకేషన్స్ చూపిస్తోంది. సార్, ఏం చెప్తున్నారు మీరు? కూర్చోరా అని చెప్తున్నాను. కూర్చో. ఇప్పుడు చెప్పు సార్, అసలు మీరేం చెప్తున్నారు? నేను ప్రీతిని చంపాను సార్. నేను చాలాసారి చెప్పాను. ఆ రోజు బైక్ తీసుకుని రైడ్కి వెళ్ళాను సార్, నా మైండ్ని ఫ్రెష్ చేసుకోవాలని. ఫ్యూచర్ ప్లాన్ మొత్తం వేశాను. ఒకవేళ బ్యాటరీ లో ఏంటది, స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది, నేను సరిగ్గా చూసుకోలేదు. అమ్మ మీద ఒట్టు సార్, నేను ఉన్న చోట్లో ప్రీతి ఉండేది నాకు తెలియదు సార్. సార్, నేను మొత్తం నిజమే చెప్తున్నాను సార్. సరే, వీడిని తీసుకెళ్ళు. నీ ఫ్యూచర్ ప్లానింగ్ ని మేం వేస్తాం. సార్, నేను చెప్పేది వినండి సార్. సార్, నేను చెప్పేది మొత్తం వినండి సార్. షిర్కే, వరుణ్ కార్లో ఫింగర్ ప్రింట్ దొరికిందే, అది శ్రవణ్తో మ్యాచ్ అయిందా? సార్, దాని రిపోర్ట్ ఇంకా రాలేదు సార్, తొందరగానే వస్తుంది. వీడి ఫింగర్ ప్రింట్ ని మ్యాచ్ చేయండి. అలాగే సార్. వరుణ్ ఇది క్రైమ్ స్పాట్ డౌన్ డేటాని చెక్ చేయండి. ఏదైనా కొత్త కథ చేతికి రావచ్చు. ఓకే సార్.
సార్ నన్ను వదిలేస్తారా సార్? మీరంతా కనిపెట్టేసి ఉంటారు, నన్ను వదులుతారు కదా? ఒక్క విషయం మాకు దొరికింది కదా, వరుణ్ మర్డర్. ఏం చెప్తున్నారు? ఆ కార్లో నీ ఫింగర్ ప్రింట్ ఉంది. ఇదేలాగా ఉంటుంది? దొరికింది. నువ్వు దాన్ని తుడిచేయడానికి మర్చిపోయి ఉంటావు. తొందరపడి నువ్వు తుడిచేయకుండా పారిపోయి ఉంటావు కదా. ఎందుకంటే నీ మొబైల్ లొకేషన్ ఆ రోజు రాత్రి ఆ చోటునే చూపించింది. అంటే వరుణ్ని మర్డర్ చేశారు కదా, ఆ చోటునే చూపించింది. ఇంతకు మించి కదలొద్దు, నిజం చెప్పేసి. షిర్కే, ఎన్ని పుల్లప్స్ తీసావు? 50. అయితే మొదలుపెట్టు. లేదు సార్, లేదు సార్, నేను మొత్తం చెప్పేస్తాను సార్. సార్ ఇదంతా నా ప్లాన్ కాదు, ఇదంతా గజేంద్రన్ ప్లాన్. తనకి ఎలాగైనా నిధి కావాలి. అతను నాకు ఆశ చూపించాడు. అతను చెప్పాడు పార్టీలో మంచి ప్లేస్ ఇస్తానని. నేను ప్రీతితో త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉన్నాను. నిధి చాలా టెన్షన్లో ఉండేది, ఎందుకంటే అంకల్ పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే నేను గజేంద్ర దగ్గర సరే అని ఒప్పుకున్నాను. అయినా మాస్టర్ మైండ్ మొత్తం వాడే. అతన్ని పిలవండి, నేను మొత్తం చెప్పేస్తాను అతని ముందు. అతనే చేశాడు, నిజం చెప్తున్నాను సార్. నిజం చెప్పు, త్వరగా నటించకురా, చెప్పు. సార్ వరుణు నిధి పార్టీ నుంచి వెళ్ళేటప్పుడు నేను ముందు ప్రీతిని ఇంట్లో దింపాను. తర్వాత నేను వరుణ్కి కాల్ చేశాను. గజేంద్ర వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పాను. ఆ సమస్య నుంచి బయటికి రావడానికి ప్లాన్ ఉందని చెప్పాను. నేను వాళ్ళ ఫ్రెండు, అంటే ప్రీతి కూడా ఆ పార్టీలో ఉండేది. అందుకే ఆ వ్యక్తి డౌట్ పడలేదు. ఇంటికి వచ్చేటప్పుడే విడివిడిగా వేరే రూమ్లో ఉంచాం. ఒక ఫింగర్ ప్రింట్ మాత్రమే శుభ్రం చేయలేదు. ఫింగర్ ప్రింట్ ని తొడవకపోవడం మంచిదైంది. ప్రీతిని ఎందుకురా చంపావు? అది సార్, శ్రవణ్ని మీట్ చేసి వచ్చేటప్పుడు నాకు గజేంద్రన్ కాల్ చేశాడు. ప్రీతి దగ్గర చెప్పి ఆ ఎంక్వైరీని ఆపమని చెప్పాడు. నాకు కోపం వచ్చింది. నువ్వేమనుకుంటున్నావు? ఇదంతా ఈజీ అనుకున్నావా? నువ్వు చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు. నీకదంతా చాలదా? నీకోసం వరుణ్ నిధిని చంపాను. దీనికోసం నన్ను ప్రీతి నాతో గజేంద్రన్ కాల్ గురించి చెప్పడానికి వచ్చింది. అయినా తను మొత్తం విన్నది. పోలీస్ దగ్గర వెళ్తానని చెప్పింది. ఏం చేయలేదు, నాకు అర్థం కాలేదు. మీరే చెప్పండి, ఏం చేయాలి? ఇలా చూడు, ఇలా చూడు, నేను చెప్పేది కరెక్ట్గా విను. ఇప్పుడంతా జరిగింది కదా, ఇదంతా గజేంద్ర చేశాడు. మనం ఒక పని చేద్దాం, మనం గజేంద్రని పిలుస్తాం, వాడిని ఒప్పుకొని చెప్తాం, ఆధార్ని కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మనం పోలీస్ దగ్గర వెళ్ళొచ్చు. నీకు నా మీద నమ్మకం ఉంది కదా? తను కూడా ఒప్పుకుంది. తను ఎవరూ లేని చోటుకు తీసుకెళ్ళావు. అది సరే గాని గజేందర్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? ఇక్కడ ఎవ్వరు లేరు కదా. మనం వేరే ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు. ఈ స్థలం ఎందుకు నువ్వు సెలెక్ట్ చేసావు? నీ ఫ్యూచర్ ని చాలా బాగా ప్లాన్ చేసుకున్నావు. 3 హత్య కేసుల్లో నువ్వు ఇప్పుడు జైల్లో ఉండబోతున్నావు. ఆల్ ద బెస్ట్. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ మీరైనా చెప్పండి సార్. సార్ ఇదంతా నా ఫ్యూచర్ కోసం చేశాను. వరుణ్ ప్రీతిని నిజంగా లవ్ చేస్తున్నట్టు చెప్పాడు. కానీ ప్రీతి ఆ కెరియర్ అని వచ్చినప్పుడు తన కెరియర్ నే ఎంచుకున్నాడు. ప్రీతి తన అక్క హత్యకి కారణమైన నేరస్తుల్ని కనిపెట్టాలనుకుంది, చేసింది. అది కూడా తను చనిపోవడానికి ముందు. శ్రవణ్ ముందు నుంచే చెడ్డవాడుగానే కనిపించాడు, కానీ వాడు నేరస్తుడు కాదు, కనీసం ఈ కేసులో అయినా. గజేంద్రన్ పూర్తి తప్పుని శ్రవణ్ మీద తోద్దామనుకున్నాడు, కానీ పోలీసులకు వాడికి వ్యతిరేకంగా ఏ ఆధారమూ దొరకలేదు. గజేంద్రన్ స్వాతంత్రంగా తిరిగాడు, కానీ పోలీసులు ఇంకా వెనకడుగు వేయలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా తనకి వ్యతిరేకంగా ఆధారాల్ని కలెక్ట్ చేస్తున్నారు. ఏ రోజైనా నిజం బయటకు వస్తుంది, అలాగే ప్రీతికి కూడా ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. అయితే నేను దివ్యాంక త్రిపాఠి దహియా ఇప్పుడు బయలుదేరుతున్నాను. కొత్త కేసుతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. క్రైమ్ పాట్రోల్, విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఒక్క మహిళని ముట్టుకుంటే ఎందరో మహిళలు లేస్తారు. జై హింద్.